ఇవాళ మీ ముందుకి అరటికాయ వేపుడు. ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకుంటాను. బాండి పెట్టేసుకుని ఇలా చక్రాలుగా కరిగిన అరటికాయ ముక్కలు వేసేసుకుంటాను. యాక్చువల్లీ మనం ఏం చేస్తామంటే జస్ట్ మనం ఇలాగా బాండి పెట్టేసుకుని నూనె వేసేసి జీలకర్ర వేసేసి వేయించేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలాగా నేను ఫస్ట్ అరటికాయ ముక్కల్ని వేయించేసుకుంటాను అనమాట. చాలా పీచు ఉంది, ఎంత పీచు తీసినా వస్తూనే ఉంది, కానీ చాలా ఫైబర్ ఉన్న కంటెంట్ కదా, చాలా మంచిది. సో ఇవి బాగా వేగిపోవాలండి. ఇవి ఎంత వేగితే అంత బాగుంటుంది. సో అంటే ఇప్పుడు డైరెక్ట్గా చేసేసామనుకోండి, మనం చేసేయచ్చు, ఏముంది, పోపు వేసేసి జీలకర్ర వేసేసి ఉల్లిపాయలు బాగా వేగాక మనం ఈ అరటికాయ ముక్కలు వేసేసాక చేసేయచ్చు. బట్ అవి కొంచెం మెత్తగా ఉంటుంది, ఫ్రై అనేది మెత్తగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం మనం ఇలా వేయించి చేసామనుకోండి, క్రిస్పీగా ఉంటుంది. అప్పుడు మనం ఉల్లిపాయలు కూడా చాలాసేపు వేయించేసి అవి క్రిస్పీ అయ్యాక అప్పుడు ఈ ఫ్రైని మనం ఈ ముక్కల్ని మనం వేసామనుకోండి, ఫ్రై చాలా చాలా బాగుంటుంది. సో అందరికీ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, మీకు తెలుసు కదా. ఒక్కొక్కరికి అరటికాయ ఫ్రై ఇలా తినాలని ఉంటుంది, ఒక్కొక్కరికి సింపుల్గా తినాలని ఉంటుంది, ఒక్కొక్కరికి ఆవపెట్టి తినాలని ఉంటుంది, ఒక్కొక్కరికి అదేంటి నిమ్మకాయ పెట్టి తినాలని ఉంటుంది, నిమ్మకాయ పిండిన కూర తినాలని ఉంటుంది, రకరకాలు. సో ఇవాళ మాత్రం నేను అరటికాయ ఫ్రై చేసేస్తున్నాను, ప్లస్ నిమ్మకాయ పిండిన కూర కూడా చేస్తున్నాను అండి. బాగా వేగిపోయాయి, మంచిగా ఎర్రగా వేగిపోయాయి. నేను హైలోనే దగ్గరే ఉన్నాను, హైలో పెట్టేసుకుని వేయించేసాను. ఇవి ఇప్పుడు ఒక డిష్లో తీసేసుకుని ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేయించేసాను అండి. కొంచెం నూనె వేసుకున్నాను, కొంచెం నూనె వేసుకుని జీలకర్ర వేసుకున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు లాంటివి వేయట్లేదు నేను, ఎందుకంటే ధనియాలు జీలకర్ర పొడి వేస్తాను, కారం ఉప్పు కారం వేసేస్తాను, ఇంకా అలాంటివి ఏం వేయట్లేదు. తరిగిన ఉల్లిపాయలు వేసేసుకోవాలండి, తరిగిన ఉల్లిపాయలు వేసేసుకోవాలి. అదే నేను చెప్తున్నాను, చాలా డిఫరెంట్గా చేసిన అరటికాయ ఫ్రై. మనం మామూలుగా రొటీన్గా చేసుకుని ఏదో పోపులో వేసేసుకుని అప్పటికప్పుడే ఉల్లిపాయలు వేగిపోయాక అరటికాయలు వేయడం అలా కాకుండా డిఫరెంట్గా ఇవి బాగా ఇప్పుడు ఇవి కూడా నేను బాగా వేగేటట్టు చూస్తాను. ఇంకొన్ని వేసేస్తానండి, వేసేసి బాగా వేగాలండి. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసేసుకుందాం. ఇందాక మనం పసుపు వేయలేదు కదా, అవి వేగేటప్పుడు ఇక్కడ వేసేద్దాం. ఇలా వేయించేసుకోవాలండి, పూర్తిగా బాగా వేగాలి. ఇది ఇలా అసలు కష్టం మనకూడదు, కొంచెం బాగా, ఎందుకంటే అవి బాగా మనం క్రిస్పీగా వేయించేసుకున్నాం. ఇవి కూడా క్రిస్పీగా వేయించేస్తే ఫ్రై చాలా బాగుంటుంది అనమాట. సో టైం పడుతుందండి, అప్పటి లోపల కరివేపాకు వేసేసుకుందాం. బాగా వేగిపోయి అరటికాయ ముక్కలు కూడా బాగా వేగిపోయిందాక అవి వేసేస్తాను. ఉల్లిపాయలు కూడా చాలా బాగా వేగిపోయాయి మొత్తం. ఇప్పుడు ఈ క్రిస్పీగా వేగిన అరటికాయ ముక్కలు కూడా నేను వేసేసాను. ఇంకా లైన్ బై లైన్ వేసేయడమేనండి, ఇంకా ఉల్లిపాయలు వేగాలని అరటికాయ వేగాలని ఏమీ లేదు, బికాజ్ అన్నీ వేగిపోయి ఉన్నాయన్నమాట. కొంచెం నూనె వేసుకుందామండి, ఫ్రై కాబట్టి కొంచెం నూనె వేసుకుందాం. పూర్తిగా ఇలా కలిసిపోవాలండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను వేసేస్తాను. కొంచెం ఉప్పు వేసుకోవాలండి, రుచికి తగినంత ఉప్పు. అలాగే నేను చెప్పాను కదా ధనియాలు జీలకర్ర పొడి వేస్తానని, అది. అలాగే కారం, నేను పచ్చిమిరపకాయలు ఏవి వేయలేదు కాబట్టి కారం వేసేసాను. ఇదంతా పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి. ఫ్రై మాత్రం అద్దరిపోతుంది, చాలా బాగుంటుంది, సైడ్ డిష్గా బాగుంటుంది. అలాగే అన్నంలో కలుపుకున్న బాగుంటుంది. పిల్లలకి హ్యాపీగా కలిపేసి ఇచ్చేసారనుకోండి, హ్యాపీగా తినేస్తారు. లాస్ట్లో కొత్తిమీరగా గార్నిష్ చేసేసుకోవడమేనండి, అయిపోయింది. చాలా